విక్రమ్, ఏంటిది చిన్నపిల్లల్లాగా? నువ్వు పేరుకు తగ్గట్టు చాలా స్ట్రాంగ్గా ఉండాలి విక్రమ్. నేనేమీ నిన్ను ఎగతాళి చేయడానికి రాలేదు. నీ పరిస్థితిని అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. నీ మనసు పగతో రగిలిపోతూ ఉంటే నీ గుండె అగ్నిపర్వతంలా తయారైంది. ఆ పగని నీలోంచి చెరిపేసి చూడు. ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం ఇలాంటివేవీ లేని మనసు ఎంత స్వచ్ఛంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. లేదు బాను, నేను నా చెల్లికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేను. ఏజేని ఒక హంతకుడిగా చూడటం మొదలుపెట్టావు కాబట్టి అతనేం చేసినా నీకు నేరస్తుడిలాగానే కనిపిస్తున్నాడు. ఒక్కసారి ప్రవళిక మీద అతనికున్నది ప్రేమ, నటన అనేది నువ్వు గమనించగలిగితే నాకు కనిపించినట్టే నీకు నిరపరాధిలాగా కనిపిస్తాడు. నా వల్ల కాదు బాను. నువ్వు నిన్నగా మొన్నొచ్చావు. నీకు కనిపించేదే నిజం అనుకుంటున్నావు, కానీ నేర పరిశోధనే ఉద్యోగంగా బతుకుతున్నాను. నాకెవరాలంటి వాళ్ళు సులువుగా తెలిసిపోతుంది. నీలో పసితనం ఉంది బాను. అందుకే నీ కళ్ళకు పాము కూడా పూజించే దేవతగానే కనిపిస్తుంది. నీ కళ్ళ గుళ్ళో పాములాగే పుట్టలో పాము కూడా కనిపిస్తుంది. ఈ పగ మూలంగా నువ్వు సాధించేదేమీ లేదు. ఏజే లాంటి మంచి స్నేహితుడిని దూరం చేసుకోవడం తప్ప. ఆలోచించు విక్రమ్. మీ అంత అనుభవం నాకు లేకపోయినా మనుషుల్ని అర్థం చేసుకోగలిగే మనసు నాకుంది. వద్దు బాను, ఇలాంటి మాటలు చెప్పి నాలో పంతాన్ని తగ్గించలేవు, పగను చంపలేవు. వదిలే. చాలా తొందరగా నీ భర్తని నేను జైలుకి పంపబోతున్నాను. నన్ను నువ్వు శత్రులాగా చూడు. ఏమిటి, ఏమైంది? ఏమీ లేదు జయమ్మ. విక్రమ్కి ప్రవళిక గుర్తొచ్చిందంట. ఒక్కడే నిలబడి ఫోటో చూస్తూ ఏడుస్తున్నాడు. ఎంతైనా తోడబుట్టిన చెల్లెలు కదా, అందులోనూ ప్రాణానికి ప్రాణంగా పెరిగారు. ఎలా మర్చిపోతాడు? మీ కొడుకును జైలు పాలు చేయాలనుకునే మనిషి కన్నీళ్లు తుడుస్తున్నావా జయమ్మ? నేను మంచివాడిని కాదు జయమ్మ. ఏదో జనంలో ఏదో పాపం చేసుకోకపోతే. ఏమైంది నాన్న? అందుకే నా ప్రాణాలకు పెరిగిన చెల్లెలు దూరం అయింది. ఒక్కో రకం. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళంతా ఇలాగే ఉంటారేమో. ఈ విక్రమ్ కూడా అర్థం కావట్లేదు, చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఈ కోడళ్ళ నోళ్ళకి తాళాలుండవు, వీళ్ళ మొగుళ్ళ నోళ్ళకి డైలాగ్స్ ఉండవు. జయమ్మ చాలా తీయగా మాట్లాడుతుంది. స్వీట్ జయమ్మ. ఇక ఈ మనిషి అయితే ప్రపంచంలో 7 వింతలున్నాయంటారు కదా, ఈయన్ని కలిపితే 8 అవుతాయి. అయ్యో,
సింధు 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 ఏంటి సింధు ఏమైంది ఏమైనా కావాలా చెప్పు సింధు నువ్వు నాతో ఏదైనా చెప్పాలా చెప్పు సింధు బద్రి నిన్నేమైనా అన్నాడా సింధు సింధు చెప్పు సింధు చెప్పు సింధు సింధు ఏంటి ఏమన్నా చెప్తుందా? నిన్ను నమ్మి నీతో 7 అడుగులు వేసిన అమ్మాయిని నువ్వు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఈ మాట నీతో సింధు చెప్పిందా? తను ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు, ఎప్పటికీ మాట్లాడకపోవచ్చు. ఛీ! తాళి కట్టిన భార్యని ఇంత చిత్రవద పెడుతున్నావు. ఏ రాక్షస గండంలో పుట్టావురా నువ్వు? నీలాంటి కుక్కలకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏదో ఒక రకంలో దారి చూపిస్తాడు, నిజాలు బయటకు రప్పిస్తాడు. నువ్వు సింధు మాట్లాడలేదు, సింధు చెప్పలేదు అంటున్నావేమో. ఏదో ఒక రోజు నీ నిజ స్వరూపం బయటపడుతుంది. ఆ రోజు నీకుంటుంది. నీకిచ్చే పనిష్మెంట్కి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో భార్యని ఒక్క మాట అనాలన్నా భయపడే విధంగా ఉంటుంది. నువ్వు సింధుని ఇప్పటికీ మానసికంగా బాధ పెడుతున్నావని నాకు డౌట్ ఉంది. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే నీకు ఇత్తడైపోద్ది. భానుకు నిజం చెప్పలేకపోయాను. ఏంటి బంగారం, భానుకి నేనేం చేయబోతున్నానో చెప్దామనుకున్నావా? చెప్తావా? అది నీ వల్ల కాదు బంగారం. రెస్టారెంట్ నుంచి ఫోన్ వస్తుంది. హిట్లర్ని లేపాలా వద్దా? హిట్లర్ హిట్లర్ బాగా అలసిపోయి పడుకున్నట్టున్నారు. లేకపోతే నా వాయిస్ వినగానే నాగస్వరం విన్న నాగుపాములాగా బుస్సును లేచేవారు. ఇన్నిసార్లు చేస్తున్నారంటే ఏదో అర్జెంట్ అయి ఉంటుంది. మనమే మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను ఏమైంది సార్? మీ వాయిస్కి హెల్త్ బాగోలేదా? నేను సార్ని కాదు, మేడంని. సార్ స్లీపింగ్. వై కాలింగ్? సార్ ఇవాళ రెస్టారెంట్లో మెనూ చెప్పలేదు మేడం. కిషోర్ సారు, వర్ధన్ సార్ కూడా రాలేదు. ఏం డిసైడ్ చేశారో తెలుసుకుందామని కాల్ చేశాను. అమ్మో, లేపితే సార్ షౌటింగ్. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఆయన డిస్టర్బింగ్? ఐఎమ్ కమింగ్. ఐఎమ్ వెయిటింగ్ మేడం.
థ్యాంక్ యూ నాన్న. ఇట్స్ ఓకే సార్. ఐఎమ్ డాక్టర్ సహనం. నాకు 1 అవర్లో ఒక సర్జరీ ఉంది. కొంచెం ఫాస్ట్గా. మీకు సర్జరీనా సార్? ఎక్కడ సార్? సర్జరీ నాకు కాదు నాన్న, నేను డాక్టర్ సహనం కదా నాన్న. సార్ నేను వెళ్ళి పేషెంట్కి సర్జరీ చేయాలి. వెల్కమ్ టు ఏజే రెస్టారెంట్ సార్. నమస్కారం. మీరు వెళ్లాల్సిన టైంకి కరెక్ట్ గా వెళ్తారు. నో డౌట్ సార్. డాక్టర్ సహనం. ఓ నైస్ నేమ్. మీరు అచ్చం సహనానికి మారుపేరైన భూమిలా గుండ్రంగా ఉన్నారు. థ్యాంక్ యూ నాన్న. నువ్వు కూడా చేప కళ్ళతో ఉండే సినిమా హీరోయిన్ మీనాలా ఉన్నావు. అవును కదా. ఓ మై ప్రభాస్, నిజంగా అలానే ఉంటాను. కానీ మా ఏజే చెంబు మొహం అంటాడేంటి? లేదు నాన్న, చెంబుకి చెవులుండవు, కళ్ళు, ముక్కు, నోరు లాంటివి ఏవీ ఉండవు. పైగా చెంబు లోపల మెదడు ఉండదు. అందుకే ఆ పేరు పెట్టాడా? అవునన్నా. గంటలో హాస్పిటల్లో ఉండాలి. మా ఆవిడ జారి కింద పడింది. నేను ఆవిడ కాలు తట్టుకొని ఆవిడ మీదే పడ్డాను. ఆవిడ వారం దాకా లేవదని అర్థమైపోయింది. అందుకే ఇంట్లో వంట కూడా చేయలేదు. అవతల ఎమ్మెల్యే గారికి సర్జరీ చేయాలి కాబట్టి టైంకి వెళ్ళాలి. డోంట్ వరీ సార్. సారీ సహనం సార్. బాను తలుచుకుంటే క్షణాల్లో కూడా వంట చేయగలదు. చాలా నిమిషాలు వేస్ట్ అయ్యాయి. ముందు పదండి మేడం. ప్లీజ్ వెయిట్ సార్. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. నా పేరు డాక్టర్ సహనం. ఓకే ఓకే రా. మెనూ డిసైడ్ చేసేవాళ్ళు లేక ఇంకేది ప్రిపేర్ చేయలేదు మేడం. కస్టమర్స్ వెళ్ళిపోయేలా ఉన్నారు. అయ్యో అవునా? ఏయ్ వాట్ ఇస్ దిస్? గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. మాకేం పని లేదనుకున్నావా? వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. హే నో 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 నో, మీరు అలా అనకండి. ఇవాళ స్పెషల్ డిషెస్ చేస్తున్నాం, అందువల్ల లేట్ అయింది. మా కస్టమర్స్ తృప్తిగా కడుపు నిండా భోజనం చేయాలనేది మా ఏజే రెస్టారెంట్ స్లోగన్. అదే కాక ఇవాళ ప్రతి కస్టమర్స్ పేర్లు రాసుకుని డ్రా తీస్తున్నాం. ఆ డ్రాలో సెలెక్ట్ అయిన వాళ్లకు ఎవ్రీ మంత్ ఫ్యామిలీ అందరికి ఫ్రీ డిన్నర్. డ్రాయర్ ఉందా? డ్రా ఉందా? ఎస్ సార్. కానీ నాకు సర్జరీ ఉంది, 1 అవర్లో వెళ్ళాలి, అర్జెంట్. డోంట్ వరీ సార్, మీరు కూర్చోండి. డ్రా తీస్తున్నాం. మీరు కాసేపు సహనంతో ఉంటే మేము సంతృప్తికరమైన భోజనం సిద్ధం చేస్తాం. కానీ సర్జరీ, అవతల ఎమ్మెల్యే, 1 అవరే. డోంట్ వరీ సార్, మీలాంటి సహనమూర్తిని నేను ఈ కోవిడ్ సీజన్లో ఎక్కడా చూడలేదు. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ షార్ట్ టైం. సహనం సహనం. డియర్ కస్టమర్స్, మీరందరూ లంచ్ కంప్లీట్ అవగానే మీ బిల్ నంబర్స్ కూపన్ మీద నోట్ చేసుకుని డ్రా తీస్తాం. మీలో ప్రీషియస్ కస్టమర్స్ ని సెలెక్ట్ చేసి ఎవ్రీ మంత్ ఫ్యామిలీకి ఫ్రీ డిన్నర్. బయలుదేరా నాన్న, ఆన్ ద వే. మీ లంచ్ కూడా ఆన్ ద వే సార్. మెనూ ఇవ్వలేదు? స్పెషల్ మెనూ కదా, ఇప్పుడే పంపిస్తాను. కూల్ కూల్. నా పేరు సహనం. అంజలి, బద్రి, నువ్వేంటిక్కడ?
నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అంజలి. నా మనసులా లేదు. అనుక్షణం అంజలి అంజలి అని ఆరాటపడుతుంది. నా పరిస్థితి కూడా అదే బద్రి. నేను నిన్ను అర్థం చేసుకోగలను, కానీ మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు వెళ్ళిపో బద్రి, నేను నిన్ను బయట కలుస్తాను. ఇంకా ఎన్ని రోజులు అంజలి ఇలా భయపడుతూ బతికేది? అయ్యో, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు బద్రి. అది కాదంజలి, నేను నీకోసం ఇంత దూరం వస్తే ఇలానే పంపించేస్తావా? బద్రి, నీకు ఇదివరకే చెప్పాను, ఇలా మాటి మాటికి మా ఇంటికి రావడం బాగోలేదు అని. అబ్బా ఏంటండి, ఇంటికొచ్చిన అబ్బాయిని అలా అవమానిస్తున్నారు? నువ్వు మాట్లాడకో. ఇతను తరచూ మన ఇంటికి వస్తూ పోతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలుసు. లోకులు కాకులని ఊరికే అనరండి. వాళ్ళకేం పాయే, నరం లేని నాలుకతో నానా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే ఎలా? పట్టించుకోవాలి. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు పట్టించుకోవాలి. బాబు, చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి మా ఇంటికి రాకండి. మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఊరంతా అపార్థం చేసుకోకముందే మీరు అర్థం చేసుకుంటే మంచిది. అందరికీ అపార్థాలు తొలగిపోయేలా, అర్థం చేసుకునేలా నేను చేస్తాను అంకుల్. ఏం చేస్తారు? అంజలిని పెళ్లి చేసుకుంటాను. ఏం కూర్చావరా? ఇదా నీ ఆలోచన? ఇన్నాళ్ళు నీ మనసులో ఈ దురుద్దేశం పెట్టుకుని మా ఇంటికి వస్తున్నావా? నువ్వు అసలు మనిషివేనా? నడవరా బయటికి. ప్లీజ్ అంకుల్, నడు. ఇలాంటి నీచు ఇంట్లోకి రానివ్వడమే తప్పు. నడవరా బయటికి. ఏం చేస్తున్నారు మీరు? వదలండి. నాన్న, నేను కూడా బద్రి ప్రేమించాను. ఏం మాట్లాడుతున్నావు అంజలి? తప్పే ఉందండి. కుర్రాడు బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం, బోలెడంత ఆస్తి ఉంది. నీకేమైనా మతిగాని పోయిందా? ఆల్రెడీ పెళ్ళైన వాడికి మరి పిల్లని ఇస్తానంటావేంటి? ఆ పెళ్లి కూడా ఓ పెళ్ళేనా? ఇప్పుడు ఆ పిల్ల బ్రతికినంత కాలం అలాగే మంచం మీద పడి ఉంటుందని డాక్టర్లు అన్నారట. మరి అంతకాలం ఈ కుర్రాడు కూడా పిల్ల పాపలు సుఖ సంతోషం లేకుండా బ్రతకాల్సిందేనా? ఇతను ఎలా పోతే మనకంటే? అంటే ఇన్ని రోజులు నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే నాటకం ఆడుతున్నారన్నమాట. అసలు దీనంతటి కారణం నువ్వే అయి ఉంటావు. నిన్ను ఆపండి. నా మీద చేయితారంటే దించండి చెయ్యి. మీ గారాల కూతురు చేసుకోలేదా రెండో పెళ్ళోణ్ణి? అంజలి చేసుకుంటే తప్పేంటి? పైగా ఏజికి భానుకి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. కానీ బద్రి అంజలి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు. కానీ ఇతనికి పెళ్ళై భార్య ఉంది కదే. తనకి విడాకులిచ్చి
నేను అంజలి సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. రాయ్